నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒకసారిగా ఈ వీడియో మాట్లాడతాకి మన జగన్మాయ ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి 11 నిమిషాలు వెళ్ళిపోయాడు. మాయా, జగన్మాయ, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు ఇలా భయపడిపోయి వెళ్ళిపోవడానికి ఏంటి మాయా? సింహం సింగల్గా వస్తుంది, అలాగ వస్తుంది, ఎలాగ వస్తుంది అని మన జనం చెప్పుకుంటున్నారు. మరి సింహం సింగల్గా వచ్చి నిలబడదేంటి మాయ? 11 మందితో వస్తుంది, అయినా నిలబడతలేదేంటి? సింహం సింగల్గా రాకపోయినా పర్లేదు, కానీ 11 మందితో వచ్చినా కానీ నిలబడతలేదేంటి మాయ? జగన్మాయ, నువ్వు ఎమ్మెల్యే కింద నగ్గావు. ఎమ్మెల్యే కింద నగ్గితే నీ నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడమాయా, రాష్ట్రం మొత్తం మీద ఉండే సమస్యలు మాట్లాడమాయా జగన్మాయ. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం వల్ల ఉపకారం ఏముంది మాయా? నువ్వు అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలి, నీకు ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీలో చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. అసెంబ్లీలో మాట్లాడుతూ మానేసి బయటికి ప్రెస్ మీట్లు పెట్టి బయట మాట్లాడితే ఉపకారం ఏంటి మాయా నీకు? అసలు నువ్వు మీ ఎమ్మెల్యేలకు చెప్పేది ఏంటి మాయ? నువ్వు జగన్మాయ ఈ రీతిగా ఉంటే మనం 2029లో కూడా కష్టం మాయ. అసెంబ్లీలోకి వెళ్ళి మాయ. చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసులోని కూడా అసెంబ్లీలోకి వచ్చాడు మాయ. మీరు ఎట్టవసంగా మాట్లాడే వలన అతను రావటం మానేశాడు. వీళ్ళు టీడీపీ, జనసేన కానీ నిన్ను ఎక్కడ కూడా అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడితే నీకే మంచిది కదా మాయ. కానీ ఇప్పటికీ కూడా నేను ఏమన్నా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కూడా నిన్ను ఎక్కడ తుంచనడతలేదు, నిన్ను ఎక్కడ బూతులు మాట్లాడతలేదు మీ లీడర్స్ని. ఇక్కడ జగ్గంపూడి రాజ్యబాయ్ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చాకట వాళ్ళు గుంటలు ఇప్పించి కొడతారట. గుంటూరు ఎమ్మెల్యే ఆడకూతురిని రాజనగరం నియోజకవర్గం నుంచి వెళ్ళి గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి గుంటూరులో వార్నింగ్ చెప్తున్నాడా? మన దాంట్లో పిల్ల సైజు రౌడీలు అందరూ మన పార్టీలో ఉంటే ఇంకా మనం ఎక్కడ నగ్గుతామాయా? పిల్ల సైజు రౌడీలు, ముదురుపోయిన రౌడీలు, తాతలు కూడా రౌడీల కింద గెడ్డాలకు రంగులు వేసుకుని తాతలు కూడా రౌడీలకు వార్నింగ్ చెప్తున్నారు మాయా. నీ పార్టీలో ఇలాంటి రౌడీ బేసని మానిపించి సమాజానికి ఉద్ధరించేవాళ్ళు, సమాజం మీద సమాజానికి మంచి చేసేవాళ్ళు, సమాజం కోసం పాటలు పడేవాళ్ళు. ఓ గుజరాల్లో నందా 2 సార్లు ఈ దేశ ప్రధాని, ఆపద ప్రధానిగా గుజరాల్లో నందా వ్యవహరించాడు, ఉన్నాడు ఈ దేశానికి. ఈ గుజరాల్లో నందా కనీసం ఇంటద్దు కూడా కట్టుకోవడానికి డబ్బులు లేమాయా జగన్మాయ. ఒక్కసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని 1000 కోట్లు సంపాదిస్తున్నారు, ఒకసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు మాయ. మీరు రాజకీయంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటే ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? ఒకడేమో పొడిచేస్తానంటున్నాడు, ఒకడేమో పీకెత్తానంటున్నాడు, ఒకడేమో లాగెత్తానంటున్నాడు, ఒకడేమో మేము వచ్చేస్తాం కదా, వచ్చాక మేము ఎంత చూసేస్తామంటున్నాడు. మరి ఎలాగా మాయా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఓటేయాలంటే ఎలాగా జగన్బాయ? ఈ రాష్ట్ర ప్రజలకి ఓ గుజరాల్ నందా గురించి తెలుసు. అతను ఎంత నిజాయితీగా బతికాడు అన్నది. అలాంటి దాంట్లో ఎవరున్నారు మాయా మీ దాంట్లోని? కనీసం అసెంబ్లీలో కూడా రావడానికే నువ్వు ఇష్టపడతలేదు. అసెంబ్లీ అంటేనే పారిపోతున్నావు. నువ్వు పారిపోయేది కాకోకుండా మీ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళిపోతున్నావు. మరి ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిలాగా ధైర్యంగా వ్యవహరించుంటే ఈరోజు నీకు అసెంబ్లీలో ధైర్యంగా నువ్వు అడుగుపెట్టి ఉండేవాడు. కానీ ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ట్రీట్మెంట్ చేసే విధానం
జనాలు ఇప్పటికీ మర్చిపోరు. నీకు నువ్వు మర్చిపోలేక వస్తే నిన్నేమంటారని భయవేసి నువ్వు రావట్లేదు. 2029లో మనం వచ్చేస్తాము, 3 సంవత్సరాలు ఆగండి, కళ్ళు మూసుకుంటే అయిపోతాయని చెప్పుకోతున్నాం. ఇంకెన్నపై నువ్వు చెప్పి సొల్లు మాటలు వింటానికి జనాలు ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు చూడమయ్యా, రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు ఒక రకంగా ఉన్నాయి. పెన్షన్లో నువ్వు 3,000 ఇచ్చేవారు, టీడీపీ ప్రభుత్వం వచ్చాక 4,000 వస్తుంది. తల్లికి 100 నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తున్నాయి. నువ్వు ఇంటికి ఒకే పిల్లడికి ఇచ్చావు. నువ్వు ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు పెట్టారు. మాట ఇచ్చినవన్నీ చేయకపోయినా ఇక 2-3 ఉండిపోయి అవి టైం ఉంది మాయ చేయడానికి. నీకులా పనికొచ్చేది పనికిరాంది చేసి వీళ్ళ చేతులు కాల్చుకోవాలి. వీళ్ళు రవిడీజం లేదు మాయ. ముందు నీకులాంటి నాయకుడికి ఓటు వేయాలంటే ఈ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. రౌడీ మూకలు ఎక్కువగా ఉండిపోయారు మీ పార్టీలో. ఆ రౌడీ మూకలు బయటకు గెలితేనే నువ్వు నగ్గవు. జగన్మోహన్ రెడ్డి గారు వీకేది మీ పార్టీలో ఉన్న రౌడీలు తీసుకెళ్ళి పక్కకు పెట్టడం. ముందు జై భీమ్, జై జనసేన.